ప్రభువునందు అత్యంత ప్రియులైన మా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7:8 కార్యారంభము కంటే కార్యాంతము మేలని దేవుని దాసుడంటే సొలొమోను గారు చెప్పినట్లు మన యొక్క జీవిత విధానాన్ని పోల్చుకొని ఒక్కొక్కరి జీవితాల గురించి మనం చూస్తూ ఉన్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలని. ఆరంభంలో ఏ విధంగా ఉన్నా అంతములు అనేది అంతములో ఏది అయితే మనం జరిగిస్తున్నామో దానిని బట్టే మనకు నిత్యత్వములో ఉంటుంది. అందుకొరకనే కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దినంలో కూడా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి తన యొక్క ఆరంభము అంతాన్ని గురించి చెప్పాలని తలుస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము నేను చదువుతున్నాను. 4, 6, 7 నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితే నా పరువు కడముట్టించుదని విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అపోస్తలుడైన పౌలు గారు చివరి సమయంలో ఈ మాటను చెప్తున్నాడు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది అంటాడు. వెడలిపో కాలము సమీపమై ఉన్నది. తాను వెళ్ళిపోయేటువంటి యొక్క సమయము, కాలము సమీపమైనటువంటి యొక్క సమయములో, అంటే చివరి సమయములలో తాను చెప్తున్న మాట ఏంటంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటు. మంచి పోరాటం, విశ్వాస జీవితం అనేటువంటిది పోరాటంతో కూడింది. మానవుని యొక్క జీవితం పోరాటం. అయితే ఈ పోరాటంలో మంచి పోరాటం పోరాడుతున్నామా, చెడు పోరాటం పోరాడుతున్నామా? ఏ పోరాటంలో పోరాడుతున్నామో దానిని బట్టే మనకు నిత్యత్వంలో ఉంటుంది. అందుకనే పౌలు మంచి పోరాటం పోరాడినాడు. ఇది చివరి సమయంలో లేక ఆరంభంలో ఏ విధంగా ఉన్నాడని మనం పౌలు గురించి చూసినట్లయితే, ఇతని పేరు సౌలు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయములో మొదటి 2-3 వచనాలు. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనేడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగను. పౌలు, ఇతని పేరు సౌలు. కాబట్టి మొట్టమొదటి యొక్క జీవితం ఎట్లుందంటే, ప్రభు యొక్క శిష్యులను బెదిరించటము, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారం అదే చేస్తే తను జీవించే జీవనాధారంగా తీసుకున్నాడు ఈ వ్యక్తి. ఈ మార్గమందున్న, ఇది మతం కాదండి. అందుకని పౌలు దాదాపు అపోస్తల కార్యములలో 2-3 దిక్కుల్లో ఉంటాడు. ఈ మార్గమందున్న అని. ఇది మార్గము, మతము కాదు. అందుకనే ఒకప్పుడు ఆయన మతంలో ఉన్నాడు. యూదా మత ప్రవిష్టత కలిగినటువంటి వాడు. ప్రభు అలాంటి వ్యక్తిని మతములో నుండి మార్గములో తీసుకుని వచ్చినాడు. ఇది దేవుని యొక్క మార్గం, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం. అందుకనే ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొననేడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చినకు దమస్కులోని, ఎక్కడైతే ఈ మార్గములో ఉన్నవారో యేసు ప్రభు యందు ఉన్నటువంటి వారిని బంధించి తీసుకుని రావడానికి ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది వెళ్తున్నటువంటి సందర్భంలో దమస్క మార్గములో 10వ వచనం ప్రకారం, దమస్క మార్గములో మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభు అతన్ని దర్శించినాడు. తిరిగి గుర్రం మించి కింద పడ్డాడు. దేవుడు మాట్లాడినాడు. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, నువ్వు ఎవడవు ప్రభు అన్నాడు. నువ్వు హింసించే యేసుని అన్నాడు. నేనేం చేయాలని అంటే, నువ్వు పట్టణంలోనికి వెళ్ళు, నువ్వేం చేయాలో నేను తెలియజేస్తాను అన్నాడు. అక్కడికి దేవుని దాసుడు, మంచి భక్తి కలిగినటువంటి యొక్క అననీయ అనేటువంటి యొక్క దేవుని దాసుని తన నిమిత్తం పంపి తనకు రక్షణ మారు మనసు గురించి తెలియజేయడమే కాకుండా తనకు బాప్తిసం ఇచ్చి దేవుని దాసునిగా తన్ను చేయగలిగినాడు. అందుకనే ఇదే పౌలు గారు
జీవితం మారినాక 1 తిమోతి పత్రిక 1 అధ్యాయంలో ఈ విధంగా రాయబడిన తన గురించి నేను చదువుతున్నాను. 1 తిమోతి పత్రిక 1 అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నేను చదువుతున్నానండి, గమనించండి. పూర్వము 1:12-13 పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తే గనుక కనికరింపబడితిని. గమనించినారా? పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. దేవుడు కనికరించి అలాంటి వ్యక్తిని తన పరిచర్యకు నియమించుకొని నమ్మకమైన వాడిగా ఎంచినాడు. తన యొక్క జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా సేవ చేస్తూ వచ్చినాడు. చివరి వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు రాస్తూ అంటాడు. ఆకాశం గల దర్శనానికి నేను అవిధేయుని కాను అంటాడు. అంటే దర్శనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అంతేకాదు రకరకాల కష్టాలు, శోధనలు, నిందలు ఎన్నో ఉన్నట్లుగా మనకు బైబిల్లో దాసుని ద్వారా మనకు తెలుసు. అలాంటి వాటన్నిటి నుంచి కూడా అధిగమించి దేవుని కొరకు నమ్మకమైన సేవ చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలంటే మనము కూడా గమనించవలసిన విషయం అంటే పౌలు గారి యొక్క జీవితము మనకెంతో మేలుకరమైన సేవ చేసేటువంటి మనం విశ్వాసులు ఉంటే మన జీవితాలకు కూడా పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు అట్లాంటి వాడిని దేవుడు తన పరిచర్యకు నియమించుకున్నాడు, నమ్మకమైన వాడిగా చేసిన. అందుకని చివరి సమయాల్లో చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపమైంది, నేను మంచి పోరాటం పోరాడినాను, నాకు జీవకిరీటం ఉంది. నాకే కాదు, ఎవరైతే ఈ ప్రత్యక్షతను అపేక్షిస్తున్నారో వారికి కూడా ఉందన్నాడు. ఈ సమయంలో వింటున్నటువంటి మనం మంచి సహవాసంలోనికి వచ్చినాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క బిడ్డలు అయితే ఆరంభం చక్కగా ప్రారంభించబడింది. అయితే ముగింపు ఏ విధంగా ఉంటుంది? ముగింపు ఏ విధంగా ఉంది? కాబట్టి మనం ఎక్కువ సమయాన్ని చూడాలనుకుంటే ఇతని పేరు సౌలు, ఇతడు బెన్యామీను గోత్రికుడు. బైబిల్లో 2 సౌలు మనకు కనబడతారు, 2 సౌలు కనబడతారు. మొదటి సౌలు కూడా బెన్యామీను గోత్రికుడు, కీషు కుమారుడు సౌలు, ఇజ్రాయేలు రాజు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకోగానే దేవుడు సమూయేలు ద్వారా వారికి రాజుగా ఇచ్చినాడు. రాజు అయ్యేంత వరకు బాగానే ఉన్నాడు. తర్వాత సమూయేలు గారి యొక్క మాట, దేవుని యొక్క మాట వినకుండా అవిధుడై దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకొని తిరిగి మంచి దావీదు గారి యొక్క వెంటబడి తనను చంపాలని సర్వ ప్రయత్నాలు చేసి చివరికి ఏం చేశాడంటే యూదా దేశంలో లేకుండానే దావీదును తరిమేసినాడు. చివరికి 28, 29 మొదటి సమూయేలు గ్రంథాలలో చెప్పినట్లుగా దేవునికి దూరం అయిపోయినాడు. దేవుడు మాట్లాడలేదు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళినాడు. చివరికి వచ్చినాక మరణ పరిస్థితిలో తన కత్తి మీద తాను పడి చనిపోయినాడు. భయంకర ముగింపు ఆ సౌలు గారిది. ఆ సౌలు అవిధేయుడైనాడు. కార్య ఆరంభం కంటే కార్య అంతం అంటే ఆరంభంలో బాగున్నాడు, చివరికి అంతంలో దేవునికి దూరం అయిపోయి భయంకర మరణించినట్టు మనకు తెలుసు. ఈ సౌలు కూడా అదే వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, కానీ దేవుడు కనికరించి రక్షించిన తర్వాత తన చివరి సమయం వరకు కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించినాను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్లో 2 సౌలు, 2 బెన్యామీను గోత్రికులే. ఒక సౌలు కార్య ఆరంభం చక్కగా ప్రారంభించినాడు, అంతంలో భయంకర విధానానికి గురైపోయినాడు. రెండవ సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారినాడు. ముందు పూర్వం దూషకుడు, చివరి సమయాల్లో చూస్తే మంచి పోరాటం పోరాడి దేవుని ప్రత్యక్ష కొరకు నమ్మకంగా ఉండి కడముట్టించి జీవ కిరీటాన్ని పొందినాడు. కాబట్టి వినేటువంటి మనము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కాబట్టి మనం అంతం ఎప్పుడో మనకు తెలియదు. ఏ విధంగా ఉంటున్నాం? 2 సౌలు పౌలైనాడు. ఆ పౌలులాగా మనం కూడా తీర్మానం కలిగి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్లో నమ్మకమైన విధంగా దేవుని కొరకు నమ్మకమైన పరిచర్యగా చేసిన నియమించినాడని చెప్పేసి మాట ప్రకారం రేపు వచ్చినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నామనేటువంటి ఆ మన్నన పొందే విధంగా మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో మాకు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు.
ఇద్దరు సౌలను మా ముందు తీసుకొచ్చినారు. సౌలు, మొదటి సౌలు నష్టపోయినాడు. కార్య ఆరంభం కంటే అంతం ఎంతో బాధకరంగా ఉంది. రెండవ సౌలు పౌలుగా మారి కడముట్టించినాడు. ముగింపు వరకు జీవకిరీటం కాపాడుకున్నాడు. నిత్య జీవానికి గొప్ప సేవ చేసినాడు. ఈ ఇద్దరిలో మేము మంచి తీర్మానం కలిగి పౌలు వలె జీవించుటకు మా ప్రియులకు మాకు సహాయపడమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ వదనాలు చెల్లించి యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేరిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువునందు వందనాలు.